బ్రేకింగ్ న్యూస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కేటీఆర్ బర్తరఫ్ చేయాలని సూచించారు కాంగ్రెస్ నేత మధు యాష్కి. మహిళలపై ఆరోపణలు చేసేటప్పుడు భాష కంట్రోల్లో ఉండాలని హెచ్చరించారు ఆయన. ఆ మహిళా కార్పొరేటర్ కాళ్లపై పడి క్షమాపణలు కోరాలని సూచించారు. మీ ఇంట్లోని ఆడవాళ్లు కూడా రాజకీయాల్లో ఉన్నారు, మరి ఇలాగైనా ఒక గృహిణి గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మధు యాష్కి. కారణాలతోటి నా కూతురు ఇక్కడ ఉండవు, కూతురు మెడిసిన్ చదవడంతో కాలేజ్ ఫంక్షన్ యూఎస్కి రావడం జరిగింది. నిన్నటి సంఘటన పైన, మన్సూరాబాద్లో జరిగిన సంఘటన పైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలు, దానికి సమాధానం ఇవ్వడానికి కొరకే నేను ఈ వీడియో క్లిప్ చేసి పంపుతా ఉన్నాను. మీకు దయచేసి ఇది ప్రచురణ చేయాలని కోరుతూ, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెలిచినట్టు ఉన్నది. నువ్వు చేసిన అరాచకత్వం, నువ్వు ఉపయోగించుకున్నట్టు పోలీసు వాళ్ళని కానీ అధికారులను కానీ, నీలాంటి దుర్మార్గపు రాజకీయాలు నేను చేయను. ఎక్కడన్నా నీకు ఆధారాలు ఉన్నాయా? నేనేమైనా అధికారులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కానీ ఫోన్ చేయడం కానీ, మొన్న బిఎన్రెడ్డి నగర్ తిరిగి అదే ఆరోపణలు చేసినావు. నేనేదో బీజేపీ పార్టీ కార్పొరేటర్లతోటి మన్సూరాబాద్, చంపాపేట్, తర్వాత మా పార్టీ కార్పొరేటర్ అయిన హస్తినాపురం కార్పొరేటర్ నా సోదరి శ్రీమతి సుజాత తోటి నువ్వు మాట్లాడిన తీరు, ముగ్గురు కార్పొరేటర్లతోటి హనీమూన్ చేస్తున్నానని చెప్పి మాట్లాడడం అనేది అత్యంత నీచమైన నీ భాష. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఒక మహిళ, ఒక ట్రైబల్ ఉమెన్ కుటుంబంతో ఉన్నది. నీ వాడిన పదం అత్యంత ఆక్షేపణీయమే కాకుండా తీవ్రంగా ఖండిస్తూ, నువ్వు అన్కండిషనల్గా క్షమాపణ కోరుతూ ఆ కార్పొరేటర్ కాళ్ళు మొక్కి వేడుకోవాలి. నువ్వు దీనిపైన తీవ్రమైన చర్యలుంటాయి. నీ పైన పరువు నష్టం దావా ఉంటుంది. నువ్వు మాట్లాడే ముందు నీకు సిగ్గుశరం అనిపించలేదా? ఒక మహిళా కార్పొరేటర్ పైన అలాంటి భాష, అలాంటి నీచమైన అపవాద కలిగించేటట్టు వాడిన భాష నీకు ఏ నోటితోటి మాట్లాడినా? నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ భార్య కూడా రాజకీయాలు ఉన్నది కదా, ఇదేనా నువ్వు మాట్లాడే తీరు?